హాయ్ గైస్ వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. 2024 వచ్చి అప్పుడే సగం ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సమ్మర్ కూడా వెళ్ళిపోతుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఎన్ని మూవీస్ వచ్చాయి, అందులో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి, ఎన్ని సూపర్ హిట్లు ఉన్నాయి, ఎన్ని హిట్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లాప్లు ఉన్నాయి, ఎన్ని డిజాస్టర్లు ఉన్నాయి, వీటి గురించి ఒకసారి మనం చర్చించుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ కూడా మనం జనవరి మంత్లో థియేటర్కి రిలీజ్ అయ్యి ఎన్ని మూవీస్ సూపర్ హిట్గా నిలిచాయి, ఎన్ని ఫ్లాప్స్ అయినాయి ఉన్నాయి ఒకసారి మనం చర్చించుకుందాం. అందులో ఫస్ట్ గుండా మనం చెప్పుకోవాల్సిన మూవీ 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ 'హనుమాన్' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే సెకండ్ సినిమాగా మనం 'గుంటూరు కారం' గురించి చెప్పుకోవాలి. 'గుంటూరు కారం' మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మూడవ సినిమాగా కింగ్ నాగార్జున గారి 'నా సామిరంగ' మూవీ. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ మూవీగా నిలిచింది. నాలుగో మూవీగా ధనుష్ హీరోగా వచ్చిన 'కెప్టెన్ మిల్లర్' ఇది సెమీ హిట్‌గా నిలిచింది. ఐదో మూవీ విక్టర్ వెంకటేష్ గారు నటించిన 'సైంధవ్' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఆరో మూవీ 'మేరీ క్రిస్మస్'. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఏడో మూవీ 'కొత్త రంగుల ప్రపంచం'. కొత్త వాళ్ళతో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఎనిమిదో మూవీ 105 మినిట్స్. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. తొమ్మిదో మూవీ 'షాన్'. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 10వ మూవీ 'రాఘవరెడ్డి'. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 11వ మూవీ 'ప్రేమ కథ'. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 12వ మూవీ 'స్పైడర్ ఈస్ బ్యాక్'. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 13వ మూవీ 'ప్లాంట్ మ్యాన్'. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 14వ మూవీ 'రామ్'. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 15వ మూవీ 'ప్రేమ యుద్ధం'. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 16వ మూవీ 'ప్రేమలో'. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 17వ మూవీ 'సర్కారీ నౌకర్'. ఈ మూవీ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ మంచి మూవీగా పేరు తెచ్చుకున్న కమర్షియల్‌గా మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది. 'సర్కారీ నౌకర్' కూడా ఫ్లాప్‌గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది. 18వ మూవీ 1134. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 19వ మూవీ 14 డేస్ లవ్. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 20వ మూవీ 'దీనమ్మ జీవితం' బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 21వ మూవీ 'డబుల్ ఇంజన్'. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 22వ మూవీ 'మూడో కన్ను'. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 23వ మూవీ 'బిఫోర్ మ్యారేజ్'. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. టోటల్‌గా మన జనవరి మంత్‌లో 23 థియేటర్ ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో ఫ్లాప్స్, హిట్స్, బ్లాక్ బస్టర్ అన్ని మూవీస్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం, మూవీ ఇంట్రెస్ట్ టాపిక్స్ గురించి మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.